ఏ ఆదివారం చెప్తారా? కొంచెం చెప్పండి గట్టిగా. ఇంకా కొంతమంది మాట్లాడతా ఈ మైక్ దాన్ని ఏమంటారంటే మైక్లో గట్టిగా చెప్పాలా, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని. దేవుడికి స్తోత్రం. నాతో ఏదైనా గొడవ ఉంటే చర్చ అయినప్పుడు సెటిల్ చేసుకుందాం. దేవుడి కోసం మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో ఒక 2-3 విషయాలను, జరిగినటువంటి కొన్ని సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము తీసిన వారిలో నుంచి బిగ్గరగా, స్పష్టంగా, నిదానంగా మరి 9వ వచనాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వచ్చిన భాగం కోసము మనం ఆలోచన చేద్దాం. మహిమ గల మా దేవ యేసయ్య, మీకు వందనాలు. చదవబడినటువంటి వాక్యాన్ని చేతపట్టుకొని మీ పాదాలు చెంతకు వస్తా ఉన్నాను. ఈ సహాయం మాకు దయచేయండి ప్రభువా. మీ దాసుడునైనా నన్ను మరుగుపరచండి. మా కోసం మీరు చేస్తున్నటువంటి ప్రాణ త్యాగము ప్రభువా, దాని కొరకు మేము మాట్లాడుకోవడానికి మొదటిగా నాకు జ్ఞానమును అనుగ్రహించండి. అలాగనే మా అందరికీ వినగల చెవులు, గ్రహించగల మనస్సును మాకు దయచేయండి. మీ నామము మహిమ తెచ్చుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.